గుడ్. ఎవ్రీ ట్యూస్డే మనం ఏం చెప్పుకుంటాం? వెరీ గుడ్. టుడే ఆల్సో we are going to know about the beautiful story. Okay? Shall we start? But silently listen. Okay? Don't make noise. Put the finger on your mouth. Carefully listen. Gurmeet's toys. Chapani, Gurmeet's toys. Gurmeet had a bad habit of stealing his friends' toys. So, ఒక ఊర్లో గుర్మీత్ అనే అబ్బాయి ఉన్నాడు. అబ్బాయికి ఫ్రెండ్స్ యొక్క టాయ్స్ ని దొంగతనం చేయడము అలవాటు అన్నమాట. When Gurmeet's mother asked him about the toys, he told her that Rahim had gifted these toys to him. So Gurmeet వాళ్ళ మదర్ వచ్చేసి డైలీ ఒక్కొక్క టాయ్స్ అని తెచ్చుకుంటూ ఉంటే అడుగుతూ వచ్చింది, నీకు ఎక్కడి నుంచి వచ్చాయి టాయ్స్ అని చెప్పి వాళ్ళ మమ్మీ అడిగింది. ఇప్పుడు మీకైనా అంతే కదా, ఇంటికి వెళ్తుంటే మమ్మీ బ్యాగ్ చెక్ చేసి మీ థింగ్స్ కాకుండా వేరే థింగ్స్ ఎవరైనా తెచ్చుకుంటే మమ్మీ అడుగుతున్నా లేదా, ఈ థింగ్ ఎవరి ఇది కాదు కదా అని చెప్పి అడుగుతున్నా లేదా. సో అలాగనే గుర్మీత్ వాళ్ళ మమ్మీ కూడా ఈ టాయ్ నీది కాదు కదా అనేసి అడిగితే అప్పుడు గుర్మీత్ చెప్పాడు, one day Gurmeet's mother met Rahim's mother and thanked her for the toys. So ఒకరోజు ఏం చేసింది గుర్మీత్ యొక్క మదరు రహీం వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పింది. ఎందుకు? గుర్మీత్ కి మొన్న రహీం టాయ్ ఇచ్చాడు కదా. సో మేడం మా అబ్బాయికి టాయ్ ఇచ్చాడంట, థ్యాంక్ యూ మేడం అని చెప్పింది. చెప్తే Gurmeet's mother was shocked to know that Rahim had not gifted any toys to Gurmeet. So Rahim వాళ్ళ మదర్ ఏం చెప్పారంట, మా అబ్బాయి ఏమి ఇవ్వలేదు టాయ్, మీ అబ్బాయి ఎవరిని అనుకున్నాడో మా అబ్బాయి అయితే టాయ్ ఏమి ఇవ్వలేదు అని చెప్పిందంట. చెప్తానే గుర్మీత్ వాళ్ళ మదర్కి షాక్ అయింది. మరి రహీం టాయ్ ఇవ్వకపోతే గుర్మీత్కి టాయ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి షాక్ అయిపోయింది. ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చి Gurmeet mother asked Gurmeet about this. So Gurmeet mother వచ్చేసి గుర్మీత్ అడిగింది, నేను రహీం వాళ్ళ మమ్మీని కలుసుకున్నాను, రహీం నీకు టాయ్ ఇవ్వలేదంట కదా, నీకు టాయ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అడిగింది. అప్పుడు Gurmeet was scared and told the truth to his mother. He promised his mother that he would not steal in future. He gave all the toys back to Rahim. So గుర్మీత్ ఏం చెప్పాడు, నేను రహీం బ్యాగ్లోంచి దొంగతనం చేశాను మమ్మీ, ఇంకెప్పుడైనా అలా చెయ్యను మమ్మీ, నా రహీం టాయ్స్ అన్ని నేను రహీంకి ఇచ్చేస్తాను మమ్మీ, సారీ మమ్మీ అని చెప్పాడనమాట. ఓకే, Gurmeet went to Rahim and gave all the toys back to him. గుర్మీత్ రహీం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తన దగ్గర ఉన్న టాయ్స్ అన్ని, రహీం యొక్క టాయ్స్ ఏవేవైతే దాన్ని దొంగతనం చేశాడో ఆ టాయ్స్ అన్ని రహీంకి ఇచ్చేశాడు. Why did Gurmeet return all the toys to Rahim? So రహీంకి గుర్మీత్ ఎందుకు ఇచ్చేశాడు టాయ్స్ అన్ని? ఎందుకు ఇచ్చాడు? రహీంకి గుర్మీత్ టాయ్స్ అన్ని వెనక్కి ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే అవి రహీం దగ్గర నుంచి దొంగతనం చేసిన టాయ్స్ అన్నమాట. స్టీల్ చేశాడు. దొంగతనం తప్పు కదా. నీకు కావాలంటే అడిగి ఇప్పించుకొని మళ్ళీ ఆడుకొని మళ్ళీ అబ్బాయికి ఇచ్చేసేయాలి. అంతేగాని అబ్బాయికి తెలియకుండా దొంగతనంగా తీసుకొని బ్యాగ్ లో వేసుకోకూడదు. ఎవరైనా అంతే, మీ థింగ్స్ మీ దగ్గరే పెట్టుకోవాలి. ఎవరి థింగ్స్ అన్నా మీ దగ్గర కనిపించాయి అనుకోండి, మేడంకి ఇచ్చేసేయాలి. ఓకేనా? బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళకూడదు, అది బ్యాడ్ హ్యాబిట్. ఓకేనా? గుర్మీత్ ఏం చేశాడు క్లాస్ లో? గుర్మీత్ ఏం చేశాడు? దొంగతనం చేశాడు. ఎవరి టాయ్స్ దొంగతనం చేశాడు? రహీం టాయ్స్ ని దొంగతనం చేశాడు. ఓకేనా? అప్పుడు మమ్మీ ఏం చెప్పింది? రహీం టాయ్స్ రహీంకి ఇవి ఇచ్చేసేయని చెప్పేసి చెప్పింది.
అప్పుడు గుర్మిత్ ఏం చెప్పాడు వాళ్ళ మమ్మీకి? ప్రామిస్ చేశాడు, నేను ఇంకెప్పుడే కానీ దొంగతనం చేయను మమ్మీ అని చెప్పేసి ప్రామిస్ చేశాడు. ఓకేనా? ఓకే, బాయ్. ఏమా స్టోరీ